వాళ్ళ క్లయింట్ వలన జరిగిన తప్పుల్ని చెప్తున్నాను. ఈ కంపెనీ చైర్మన్ విహారీ గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. విహారీ 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 నమస్తే మేడం. దేవుడి మీద ప్రమాణం చేయండి. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. విహారీ గారు, మీ కన్స్ట్రక్షన్ సైట్లో సిమెంట్ కంపెనీ వాళ్ళు పంపించిన సిమెంట్ కాకుండా కల్తీ సిమెంట్ ఎందుకు వాడారు? మేమే కల్తీ సిమెంట్ వాడలేదు. వాడారని ఆధారాలున్నాయి. సార్, ఆ కల్తీ సిమెంట్ బస్తాలు మా సైట్లోకి ఎలా వచ్చాయో మాకు తెలియదు సార్. వాటికి ఎంట్రీ ఏమీ లేదు. ఆర్డర్ ఆర్డర్. విచారణ జరిగేటప్పుడు మాట్లాడకూడదు. మై లార్డ్, కల్తీ సిమెంట్ కాబట్టి వీళ్ళు ఏ ఎంట్రీలు చేయలేదు. యథేచ్ఛగా ఆ సిమెంట్ వాడి 4 కార్మికుల మరణానికి కారకులయ్యారు. నో సార్, అక్కడ ప్రమాదం జరగడం నిజమే, నా కార్మికులు చనిపోవడం నిజమే, కానీ మేము కల్తీ సిమెంట్ అనేది ఏమి వాడలేదు. ఆధారాలన్నీ ఉన్నాయి మిస్టర్ విహారీ. ఇప్పుడు తప్పు చేయలేదని చెప్తే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు కార్మిక నాయకుడైన సింహాద్రి గారిని పిలవాల్సిందిగా కోర్టు వారిని కోరుచున్నాను మై లార్డ్. పర్మిషన్ గ్రాంటెడ్. సింహాద్రి సింహాద్రి సింహాద్రి. నమస్కారం మేడం. భగవద్గీత మీద ప్రమాణం చేయండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తాను, అబద్ధం చెప్పను. సింహాద్రి గారు, మీరు అక్కడ జరిగిన మరణాలు ప్రత్యక్షంగా చూశారు కదా, ఏం జరిగింది? మేమందరం పనిలో ఉన్నాం సార్. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. వెళ్ళి చూస్తే 4 మా వాళ్ళే కొనుపుడుతూ ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినా బతకలేదు సార్. ఈ ప్రమాదానికి కారణం ఏమైంటుంది? నా అంచనా ప్రకారం సిమెంట్లో ఏదో కల్తీ జరిగింది సార్. మీరు ముందుగా గుర్తించలేదా? సార్, కొన్ని గుర్తించినా చెప్పకూడదు సార్. సింహాద్రి, అబద్ధం చెప్పకు. విహారీ గారు, మీరెవరిని బెదిరించొద్దు. అది కల్తీ సిమెంట్ అని తెలుసుకున్నాను, కానీ అది మా వాళ్ళనే పొట్టున పెట్టుకుంటుందని అనుకోలేదు సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.